స్థానిక ఎన్నికలను ఎవరూ ఆషామాషీగా తీసుకోవద్దని వైఎస్ఆర్సీపీ నేతలకు సూచించారు వైఎస్ జగన్. ఇవి కేవలం గెలుపోటములకు సంబంధించిన ఎన్నికలు కావని, కార్యకర్తల కోసం నిలబడాల్సిన ఎన్నికలన్నారు. అధికార పార్టీ ఎన్ని దౌర్జన్యాలు చేసినా నాయకుడు తనతోనే ఉన్నాడనే భరోసా ప్రతి కార్యకర్తకు కలగాలన్నారు. ఇప్పుడు కార్యకర్తకు అండగా నిలబడితేనే రేపు సాధారణ ఎన్నికల్లో కార్యకర్త రెట్టించిన ఉత్సాహంతో పార్టీ కోసం పనిచేస్తాడని స్పష్టం చేశారు వైఎస్ జగన్. విశాఖ జిల్లా పెందుర్తి కూటమిలో విభేదాలు బయటపడ్డాయి. రోడ్డు మీదే జనసేన నేతలు తన్నుకున్నారు. ఎమ్మెల్యే రమేష్ బాబు ముందే కొట్టుకున్నారు కూటమి నేతలు. అంతేకాదు రోడ్డు మీదే బూతులు తిట్టుకున్నారు. ఎమ్మెల్యే వారించిన నేతలు ఏమాత్రం పట్టించుకోలేదు. తన మాటలు పట్టించుకోకపోవడంతో నేతలపై ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏపీ ప్రభుత్వంతో జూనియర్ డాక్టర్ల చర్చలు విఫలమయ్యాయి. స్టైఫండ్పై జూనియర్ డాక్టర్ల డిమాండ్లను ప్రభుత్వం అంగీకరించలేదు. దీంతో జూనియర్ డాక్టర్ల సమ్మె యథావిధిగా కొనసాగుతోంది. విశాఖపట్నంలో చేతులకు తాళ్లు కట్టుకుని వినూత్న రీతిలో నిరసన చేపట్టారు. ఏఈ నూకరాజు కుటుంబం సూయిసైడ్ కేసులో నిందితుడు సాదిక్ కస్టడీ కోరుతూ పోలీసులు పిటిషన్ దాఖలు చేశారు. ఇప్పటికే జరిపిన పోలీస్ ఎంక్వైరీలో సాదిక్ దురాగతాలు బయటపడ్డాయి. నూకరాజు ఆస్తిపై కన్నేసిన సాదిక్ ఖాన్ అరాచకాలకు పాల్పడినట్టు గుర్తించారు. జూబ్లీహిల్స్ సీఐపై సస్పెన్షన్ వేటు వేశారు. కొండా సురేఖ మాజీ ఓఎస్డీ సుమంత్ కేసు వ్యవహారంలో నిర్లక్ష్యం కారణంగా చర్యలు తీసుకున్నట్టుగా తెలుస్తోంది. మేడిపల్లి స్టేషన్ నుంచి ట్రాన్స్ఫర్ అయిన 0 ఎఫ్ఐఆర్ను నిర్లక్ష్యం చేశారనే కారణంతో వేటు వేశారు పై అధికారులు. హైదరాబాద్ దిల్సుఖ్ నగర్ జనప్రియ మహానగర్ కాలనీలో మంచినీటి సమస్యపై స్థానికులు నిరసన చేపట్టారు. మంచినీటి సమస్య వెంటనే పరిష్కరించాలని కోరుతూ ఆందోళనకు దిగారు. బడంగ్పేట్ జీహెచ్ఎంసీ సర్కిల్ కార్యాలయం ఎదుట మాజీ కార్పొరేటర్ విజయలక్ష్మీరాజు ఆధ్వర్యంలో నిరసనకు దిగారు స్థానికులు. కామారెడ్డి జిల్లా తాడ్వాయి మండలం దేమికలాన్ ప్రాంతానికి చెందిన సీఐ మహేష్ అరుదైన ఘనత సాధించారు. సాహసోపేతమైన బైక్ యాత్రలో భాగంగా గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో చోటు దక్కించుకున్నారు. లదాఖ్లో ఏకంగా 2100 కిలోమీటర్లు బైక్ పై ప్రయాణించిన మహేష్ ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన రహదారుల్లో ఒకటైన ఉమ్లింగ్ పాస్ ని విజయవంతంగా అధిగమించారు. నల్గొండ జిల్లా చేనేత కళకు అంతర్జాతీయ వేదికపై అరుదైన గుర్తింపు దక్కబోతోందన్నారు నేషనల్ హ్యాండ్లూమ్ బ్రాండ్ అంబాసిడర్ మిస్ ఆసియా కుమారి రష్మి ఠాకూర్. చుండూరు మున్సిపాలిటీ కేంద్రంలో అంతర్జాతీయ చేనేత అవార్డు గ్రహీత పద్మశ్రీ గజం అంజయ్యతో కలిసి పర్యటించారామె. చేనేత కార్మికులకు అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు కల్పించడమే లక్ష్యమన్నారు రష్మి ఠాకూర్. బంగాళాఖాతంలో అల్పపీడన ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు కురుస్తున్నాయి. ఇవాళ పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. మత్స్యకారులు సముద్రంలో వేటకు వెళ్లొద్దని సూచించింది. ఢిల్లీలో వర్షాలు దంచి కొడుతున్నాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షానికి జనజీవనం అస్తవ్యస్తమైంది. ప్రజలు ఇళ్లలో నుంచి బయటకు రావాలంటే జంకుతున్నారు. బీహార్ రాజధాని పట్నాలో విద్యార్థులు, ఉద్యోగార్థులు మరోసారి రోడ్డెక్కారు. బీపీఎస్సీ 70వ పరీక్ష రద్దు చేయాలంటూ లోక్భవన్ వైపు మార్చి చేపట్టారు. గాంధీ మైదాన్ నుంచి లోక్భవన్ వెళ్తున్న నిరసనకారులను పోలీసులు అడ్డుకోవడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. బ్యారికేడ్లు దాటుకుని ముందుకు వెళ్లేందుకు యత్నించిన ఆందోళనకారులపై లాఠీలు జొల్పించడంతో వాటర్ క్యానన్లు ప్రయోగించారు. మమతా బెనర్జీపై తిరుగుబాటు చేసి ఎన్సీపీఐలో విలీనం అయిన 20 మంది తృణమూల్ కాంగ్రెస్ రెబల్ ఎంపీలకు సుప్రీంకోర్టు నోటీసులిచ్చింది. తమ అనర్హత పిటిషన్లపై లోక్సభ స్పీకర్ నిర్ణయం తీసుకోవడంలో జాప్యం చేస్తున్నారంటూ టీఎంసీ ఎంపీ, పార్టీ ప్రధాన కార్యదర్శి అభిషేక్ బెనర్జీ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్పై విచారణ చేపట్టిన సీజేఐ సూర్యకాంత్ నేతృత్వంలోని ధర్మాసనం నిర్ణయం తీసుకునే ప్రక్రియకు కాల పరిమితి ఉండేలా చూడడమే తమ ఉద్దేశమని స్పష్టం చేసింది. హిజాబ్ ధరించడంపై అలహాబాద్ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఇస్లాంలో హిజాబ్ తప్పనిసరి కాదని వ్యాఖ్యానించింది. మతపరమైన ఆచారం పేరుతో స్కూల్ డ్రెస్ కోడ్ నుంచి ప్రత్యేక మినహాయింపు కోరలేరని స్పష్టం చేసింది. యూనిఫామ్ నిబంధనలు అందరికీ సమానంగా వివక్ష లేకుండా అమలు చేస్తే వాటిని పాటించాల్సిందేనని తేల్చి చెప్పింది. ఎయిర్లైన్ పైలట్లపై కేంద్ర ప్రభుత్వం మరింత కఠిన నిఘాకు సిద్ధమవుతోంది. ఏడాదికొకసారి పైలట్లందరికీ డోప్ టెస్టులు నిర్వహించే అంశాన్ని పరిశీలిస్తోంది. దీనిపై స్టేక్ హోల్డర్స్తో సంప్రదింపులు ప్రారంభించింది డీజీసీఏ. ఎయిర్ ఇండియా ఫుకెట్ ఢిల్లీ విమాన ఘటన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకుంది. సెప్టెంబర్ 13, 15, 17 తేదీల్లో భారత్, ఆఫ్ఘనిస్తాన్ మధ్య T20 మ్యాచ్లు జరగనున్నాయి. ఈ 3 మ్యాచ్లకు ఢిల్లీలోని ఫిరోజ్ షా కోట్లా స్టేడియం ఆతిథ్యం ఇవ్వనుంది. అయితే ఈ సిరీస్కు ఆఫ్ఘాన్ కెప్టెన్గా ఇబ్రహీం జద్రాన్ ఎంపికయ్యాడు.